అందరూ బాగున్నారండి. నేను ప్రజెంట్ అస్సాంలో ఉన్నానండి. ఈ అస్సాం అనేది ఏమవుతుందంటే ఏ స్టేట్కి వెళ్ళినా మళ్ళీ అస్సాంకి రావాల్సి వస్తుంది. మేమైతే త్రిపురకి వెళ్ళి అస్సాంకి అయితే వచ్చేసామండి. నిన్న 3 days అవుతుంది వచ్చి. ఎందుకంటే మొన్న భయంకరమైన రోడ్లో ట్రావెల్ చేసిన తర్వాత ఇద్దరికి ఫుల్ ఫీవర్ వచ్చేసింది. పాపం నాకైతే కొంచెం సెట్ అయింది, మనోడికి తగ్గితే లేదు. దానికోసం హరి అయితే ఇంటికి వెళ్తున్నాడు. ఇక్కడ నుంచి మనం ఒక్కడనే వెళ్తున్నాం. ఈరోజు అయితే అస్సాం నుంచి మనం ఇంకొక స్టేట్ మిజోరాంకి అయితే వెళ్తున్నాం. చాలా అంటే చాలా బాగా ఉన్నాడు, ఒక అన్నలాగా ఒక తమ్ముళ్ళలాగా మనోడు. మళ్ళీ తొందరగా కోలుకొని తొందరగా ట్రిప్ స్టార్ట్ చేయాలని కోరుకుందాం. ఈరోజు ఈ సిల్చర్ అండి అస్సాంలో. ఇక్కడి నుంచి మనం మిజోరాం వెళ్తున్నాం. వీడియోలు చూస్తూనే ఉండండి, ఎలా జరగబోతుందో నా ఒంటరి పోరాటం ఈ భయంకరమైన స్టేట్లలో. ఇంక వెళ్ళిపోదాం, తెలుసు కదా, నేను తీస్తూనే ఉంటాం, మీరు చూస్తూనే ఉండండి. హరి అయితే వెళ్ళిపోతున్నాడండి. ఇక రైల్వే స్టేషన్లో అయితే దింపేశాను. నేను ఇక్కడి నుంచి ఇప్పుడు NH37కి వెళ్ళి భయ్యా 2 minutes NH37కి వెళ్ళి అక్కడి నుంచి మనం ఏదైనా లారీ కానీ బైకులు కానీ, ఇంకా సింగిల్గా ఉన్నాను కదండి, బైకులు కూడా లిఫ్ట్ అడగచ్చు, ఇక్కడి నుంచి ఇబ్బంది ఉండదు. వెళ్ళిపోదాం ముందుకైతేనే. ఇది వచ్చేసి సిల్చర్ అండి, అస్సాంలో ఒక మెయిన్ సిటీ అన్నట్టు. ఎలాగంటే మనం ఏ స్టేట్కి వెళ్ళినా, త్రిపుర వెళ్ళినా సిల్చర్ వచ్చే వేరే స్టేట్కి వెళ్ళాలి మిజోరాంకి. మిజోరాం నుంచి మళ్ళీ మణిపూర్కి వెళ్ళాలన్నా మళ్ళీ సిల్చర్ రావాలి. నేను ఇప్పుడు వెళ్ళి మళ్ళీ వాపస్ మళ్ళీ ఇదే సిల్చర్కి వస్తాను. నేను చూద్దాం మిజోరాంలో ఎక్కడి వరకు ట్రావెల్ చేస్తానో, ఎక్కడి వరకు వెళ్తానో చూద్దాం. సిల్చర్కి రైల్వే స్టేషన్ కూడా ఉందండి ఇక్కడ. నేనైతే మెయిన్ రోడ్ నుంచి మనం దగ్గర ఒక 6 kilometers నడుచుకొని వెళ్తే బైపాస్ అయితే వస్తుంది, హైవే నెంబర్ 37. అక్కడ వరకు అయితే నడుచుకొని అయితే వెళ్ళిపోదాం. చాలా అంటే చాలా రద్దీగా ఉందండి నిజంగా ఈ సిటీ. ఒక 4 kilometers అయితే నడుచుకుంటూ వచ్చి మనం ఒక బైపాస్కి అయితే వచ్చామండి. ఇదే చెప్పాను కదా 37 ఇది. ఇక్కడ నుంచి మనం ఏదైనా లారీ పెట్టుకుని అయితే వెళ్ళిపోవాలా. అయితే మిజోరాం వెళ్ళడానికి ఏదో పర్మిషన్ తీసుకోవాలంటే అండి, అది బార్డర్ కార్డ్ ఇస్తారో లేదో ఒకసారి అయితే చూసి ఆ బార్డర్ కార్డ్ ఏమంటారో తెలుసుకోవాలా. ఏదైనా లారీ అతను డైరెక్ట్ తీసుకెళ్ళిపోయినా ఇబ్బంది ఉండదు. అక్కడ ఏంటో పర్మిషన్ అదన్నీ మీకు తెలియజేస్తాను. అది ఆ పర్మిషన్ ఎందుకు తీసుకోవాలన్నది కూడా వీడియో చివరి వరకు చూస్తారని కోరుకుంటున్నాను. ఫస్ట్ లిఫ్ట్ అయితే దొరికిందండి. ఇలాగ బైపాస్కి వచ్చినట్టే అన్న అయితే లిఫ్ట్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మనోడు హ్యాపీ అడిగాడు. బైపాస్ వరకు తీసుకెళ్తారండి. ఈ బైపాస్ నుంచి మనం NH316కి ఎక్కడికి వెళ్ళాలా, అక్కడ నుంచి డైరెక్ట్ మిజోరాంకి అయితే వెహికల్స్ ఉంటాయంట. చూద్దాం, అక్కడికి వెళ్ళాక ట్రై చేద్దాం. ఇదే లారీలో అయితే మనం వచ్చామండి. ఇప్పుడు అతను రైట్కి వెళ్ళిపోతున్నాడు, మనం అయితే ఈ స్ట్రైట్ వెళ్ళాలా. మెయిన్ మనకి ఇప్పుడు ఒక స్టిక్ కావాలండి, ఎందుకంటే జెండా తగిలేయడానికి. జెండా లేకపోతే లిఫ్ట్ ఎవరు అసలు ఎవరు పట్టించుకోరు కూడా. ఈ అస్సాం అయితే చాలా మంచి వాళ్ళు ఉన్నారండి నిజంగా. వేరే స్టేట్ల గురించి కొంచెం గొప్పగానే చెప్పుకుంటున్నారు, కానీ మేము వెళ్ళిన త్రిపుర స్టేట్ వాళ్ళే ఈ స్టేట్ కొంచెం డేంజర్ అది అంటున్నారు. మేఘాలయ కూడా వాళ్ళు అదే చెప్పుకుంటున్నారు. మరి ఎలాగుంటుందో మిజోరాము పాకిస్తాన్ లాగా ఉంటుందని అన్నారు కొంతమంది. చూద్దాం వెళ్ళాక. మొన్నటి వరకు అయితే భయం లేదు నాకు, ఎందుకంటే మనోడు ఉండేవాడు ఎవరు, హరి. ఇప్పుడు నేను ఒక్కనే కాబట్టి కొంచెం చూసుకొని వెళ్ళాలి. ఇక్కడ ఫ్లాగ్ అయితే పెట్టేశానండి, ఇంక ఇబ్బంది లేదు. ఏదైనా వెహికల్ వస్తే మనం లిఫ్ట్ అడిగి వెళ్ళిపోదాం. ఆల్రెడీ పెద్ద వెహికల్ ఒకటి వస్తుంది, ఆపారు. భయ్యా ఆగే ఐజ్వాల్ రోడ్ ఏనా, రోడ్ కట్టి లిఫ్ట్ అయితే ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. పైకి అయితే ఎక్కేసామండి. అన్న అయితే ఐజ్వాల్ రోడ్కి అయితే వెళ్తున్నాడంట. అక్కడ నుంచి డైరెక్ట్ వెహికల్ దొరికేస్తాయి. 172 kilometers ఉందండి ఇక్కడ నుంచి. 1 dayలో వెళ్తానో లేకపోతే మధ్యలో ఎక్కడైనా ఆగిపోతానో చూడాలా. ముందుకి సాగిపోతానో ఉందో ఆగిపోకుండా మనం. ఇప్పుడు ఐజ్వాల్ వెళ్ళే రూట్లో అయితే ఆపేసాడండి మన తాట వేసేవాడు. ఇక్కడ నుంచి లారీలు వస్తాయన్నాడు పెద్దవి, అది పట్టుకుంటే నువ్వు డైరెక్ట్ పడిపోదు ఐజ్వాల్ అయితే వెళ్ళిపోవచ్చు అన్నాడు. చూద్దాం, ఏదైనా పెద్ద లారీ దొరకాలనుకుంటున్నా, ఎందుకంటే 1 dayలో వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ కొండల రూట్ అండి మొత్తం అంతా, మనకి చూసుకొని వెళ్ళిపోవడమే జాగ్రత్తగా. ఇప్పుడైతే అన్న వాళ్ళు నా కోసం ఒక వాటర్ బాటిల్ తీసుకొని లిఫ్ట్ అయితే ఇచ్చారండి. మన వాళ్ళు కొంచెం దూరం అయితే తీసుకెళ్తారంట. మొన్నటి వరకు ఇద్దరు ఉండే వాళ్ళు ఇబ్బంది, ఇప్పుడు ఒకరు ఉన్నాం కాబట్టి చాలా బాగా పట్టించుకున్నారు, చాలా బాగా మాట్లాడుతున్నారు కూడా. చూద్దాం ఈరోజు ఎక్కడి వరకు వెళ్తామో. కొంతమంది పర్మిషన్ తీసుకోవాలంట, కొంతమంది అవసరం లేదంటారు. అక్కడికి వెళ్ళాక బార్డర్లోకి వెళ్ళాక ఏమంటారో చూద్దాం. మనం అయితే ఇప్పుడు కరెక్ట్గా మిజోరాం దగ్గరలో ఉన్నామండి. ఇక్కడ ఈ అన్న అందరూ కలిశారు, భలే హ్యాపీగా ఉంది. మన కోసం ఫుడ్ కూడా తీసుకొచ్చాడు ఈ అన్నయ్య కదా, మనకి ఇందాక లిఫ్ట్ ఇచ్చిన అన్న. ఏదైనా ఆటోలో ఎక్కించేసి నేను బార్డర్ దాకా అయితే దింపేమంటాను అంటున్నాడు. చూద్దాం, ఏదైనా ఆటో వస్తే కంపల్సరీ ఎక్కేసి అయితే వెళ్ళిపోదాం. మిజోరాంకి అయితే ఈరోజు కష్టం, ఎక్కడైనా మధ్యలో అయితే స్టే చేసి రేపైతే మిజోరాం ఐజ్వాల్కి అయితే వెళ్దాం. మరి చూద్దాం ఏదైనా ఆటో వస్తుందో లేదో. ನಾನು ಎಲ್ಲರಿಗೆ ನಮಸ್ಕಾರ ಮಾಡ್ತೇನೆ. తమిళనాడు
తెలుగు అందరూ బాగున్నారా? మళ్ళా సగం దూరం అయితే వచ్చామండి. అతను వచ్చేసి న్యూస్ రిపోర్టర్ అంట. మొత్తం వివరాలు అన్నీ కనుక్కొని మాట్లాడి వెళ్ళిపోయాడు. ఫుడ్ ఉంది, మనం తినాలా ఎక్కడన్నా ఆగి కూర్చొని. ఏదైనా పెద్ద లారీ ఏమన్నా వస్తే బాగుంది అనుకుంటున్నానండి. ఎందుకంటే 170 కిలోమీటర్లు, దగ్గర దగ్గర ఇంకొక 120 ఉంటుంది. మొత్తం కొండలు స్టార్ట్ అవుతాయి ఇక్కడ నుంచి. ఈ మధ్యలో ఎక్కడ ఇరుక్కుపోయినా దెబ్బ అయిపోతాం. రోడ్ అయితే బైపాస్ రోడ్ అండి. రోడ్ చూపిస్తా చూడండి ఎలాగుందో. రోడ్డు పరిస్థితి వచ్చేసి ఇలాగుందండి. పర్లేదు, మంచి వాళ్ళే, చాలా బాగా అంటే చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, బాగా మాట్లాడుతున్నారు. మరి మిజోరాం ఎలాగుంటుందో చూడాలా. మనోడు పార్సల్ చేసిన ఫుడ్ అయితే పప్పు అండి, అలాగే చపాతి. అన్నాలు కనిపించారు అన్నాలు కనిపించారు. ఇక్కడ ఒక రూమ్ లో ఈ అన్న నన్ను ఆపాడండి. ఏమన్నా తింటావా అని అయ్యాను అన్నాడు. ఆల్రెడీ ఫుడ్ ఉంది అని చెప్తే సరే లోపలికి వచ్చి తినన్నాడు. 2 చైర్లు వేసాడండి. ఇది ఎలా ఉంది వెళ్తే. మొత్తానికి అయితే 19 స్టేట్ అయినా మనం మిజోరాంకి అయితే వచ్చేసామండి. అన్నని అడిగాను, ఇది ఒక ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపు. మొత్తం ఫేస్ కట్లు మారిపోయినాయి ఇక్కడ కూడానే. పర్మిషన్ అయితే ఇచ్చారు, ప్రశాంతంగా పడుకొని నైట్ అన్నారు. రేపు వెళ్తే ఐజ్వాల్ వెళ్ళాలండి. ఈ మిజోరాం క్యాపిటల్ ఐజ్వాల్. మరి అక్కడ అందాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ప్రజెంట్ అయితే ఇక్కడ బ్యాగ్ పెట్టి కూర్చుందాం. ఎప్పుడు టెంట్ వేసుకోమంటే అప్పుడు వేసేసుకుందాం. పర్మిషన్ లెటర్ అన్నాను కదండి, ఐఎల్పి, అదైతే నాకు అడగలేదండి. అది యాక్చువల్గా అయితే 350 రూపాయలంట. ఆ పర్మిషన్ లెటర్ ఎవరన్నా తీసుకోవాలంట కంపల్సరీ వచ్చిన వాళ్ళు. నేనైతే చెప్పాను, ఇలాగ నేను ఆల్ ఇండియా చేస్తున్నాను, నా దగ్గర కావాలంటే ప్రెకార్డ్ ఉందని నా ప్రెకార్డ్ చూపించాను బ్యాక్ సైడ్ది. సరే నువ్వు యాత్ర చేస్తున్నావు కాబట్టి వెళ్ళిపో అని అన్నారు. వేరే వాళ్ళు ఎవరికైనా అయితే ఐఎల్పి అనేది కంపల్సరీ బార్డర్లో ఇస్తారంటండి. ఒక ఫోటో, ఒక ఆధార్ కార్డు, 350 రూపీస్ తీసుకుంటారంట దానికి. మరి ఈ స్టేట్లకి ఎందుకో మరి నాకు తెలియదు. అవి ఆ లెటర్ అయితే, పర్మిషన్ లెటర్ అయితే ఉండాలని అన్నారు. చెప్పాలంటే కొంచెం భయంగా ఉంది నాకు. ఏంటో ఏ స్టేట్లో ఏమో. మనోడున్నా కొంచెం ధైర్యంగా ఉండేది. ఇప్పుడు ఈ భయంకరమైన స్టేట్లు, వాళ్ళ స్టేట్ గురించి వాళ్ళే చెప్తున్నారండి. చాలా భయంకరంగా ఉంటారు, ఏమన్నా చేస్తారు నీకు, చాలా జాగ్రత్తగా ఉండు, వస్తువులు జాగ్రత్త. ఫైరింగ్లు జరిగితే, మణిపూర్ అయితే మొత్తానికి వెళ్ళొద్దు అంటున్నారు. ఫైరింగ్లు జరిగితే ప్రజెంట్ నువ్వు వెళ్ళావు అంటే నీకు ఇబ్బంది అవుతుంది అంటున్నారు. మణిపూర్ అన్నది ఏంటో తర్వాత చూద్దాం. ఈ మిజోరాం అయిపోయిన తర్వాత రేపైతే ఈ క్యాపిటల్ దాకా వెళ్ళి అయితే వాపస్ అయితే వచ్చేస్తానండి. నేను ఈ మిజోరాంలో మణిపూర్, నాగాలాండ్ ఎక్కువ రోజులు ఉందామనుకుంటలేదు. అరుణాచల్ ప్రదేశ్ ఎక్కువ తిరిగి కావాలనుకుంటే మళ్ళీ అస్సాంకి వచ్చి అస్సాం తిరిగేసి బయటకు అయితే అడిపోతున్నాయి. నార్త్ ఈస్ట్ ఫస్ట్ ఈ ఏంటి రోడ్లు బాగాలేదండి. మొత్తం కొండల ఏరియాలు, చలిని తట్టుకోలేకపోతున్నాం. ఈజీగా ఫీవర్ అనేది వచ్చేస్తుంది. అంతే ఇంకా. మరి రేపు మార్నింగ్ కలుసుకుందాం. ఏదో దిక్కులే మార్నింగ్ టెంట్ వేసుకోమన్నాడు. మొత్తం మట్టి దోగరే. ఇంక వేసుకుందాం, ఏం చేస్తాం. ఇంకా వచ్చింది ఏదోటి పరమాన్నం అన్నట్టు. మంచిగానే పెట్రోల్ బంకులు అయితే స్టే దొరికింది కాబట్టి భయపడ అవసరం లేదు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. చూసారా మన టెంట్ పరిస్థితి. ఒక కాలు లెగిసిపోయింది. పొద్దున్నే మేఘాలన్నీ కిందకు వచ్చేసాయి. టైం వచ్చి 6 అవుతుంది. మంచి రెడీ అయ్యి ఇంకా బయలుదేరడమే. ఏదైనా పెద్ద లారీ తగిలితే ఐజ్వాల్ వెళ్దాం, లేదంటే ఐజ్వాల్ పక్క నుంచే మనం మణిపూర్ అయితే వెళ్ళిపోదాం అండి. ఈ 2 స్టేట్లు కొంచెం తొందరగా కంప్లీట్ చేసేద్దాం. మణిపూర్ ఒకటి, ఐజ్వాల్ ఒకటి. నాగాలాండ్లో ఎక్స్ప్లోర్ చేద్దాం, కానీ ఇక్కడ కొంచెం ఇబ్బందికరమే అంటున్నారు. ఈ బండ్లు అయితే చాలా వెళ్తున్నాయి, కనుక్కుందాం. ఐజ్వాల్ వెళ్తాం లేదో చూద్దాం. పెట్రోల్ బంక్ నుంచి అయితే వచ్చేసానండి. నిజంగా నైట్ అంతా భయపడతా ఉన్నా. వాష్రూమ్స్ లేవు, ఏమి లేవు, ఒక సేఫ్టీ లేదు చక్కగా. అక్కడ ఏదో కొంచెం ధైర్యంగా ఉన్నాం అంటే పెట్రోల్ బంక్ అని ధైర్యంగా ఉన్నా అంతే. అక్కడ ప్రసప్ అవడం కూడా లేదు. బయటకైతే వచ్చేసానండి. చూసుకుంటే మొత్తం మబ్బులే ఉన్నాయి. ఇంకెళ్ళే కొద్దీ ఇంకా చలి ఎక్కువ అయిపోతుంది. ఐజ్వాల్ అయితే నేను ఏమనుకుంటున్నా అంటే తొందరగా కంప్లీట్ చేసేద్దాం అనుకుంటున్నానండి. మిజోరాం, మణిపూర్ ఎక్స్ప్లోరింగ్ కూడా చేయకుండా నాగాలాండ్ అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నా. వెహికల్ అయితే వస్తుంది, లిఫ్ట్ అడుగుదాం. ఎక్కడి వరకు వెళ్తారో, ఇస్తారో లేదో. లిఫ్ట్ అయితే ఇవ్వలేదండి, వెళ్ళిపోతున్నాడు. అవధానం ఉన్నాడు. వెళ్దాం, పొద్దున్నే కదా అందరం నడుచుకుంటూ వెళ్దాం. ఈ 2 రోజులు అయితే జర్నీ వీడియోస్ వస్తాయండి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నేను నాగాలాండ్ అయితే వెళ్ళిపోతాం. నాగాలాండ్ సేఫ్టీ అంటున్నారు. అలాగే అక్కడ ఎక్స్ప్లోర్ చేయడం కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయి. అటే వెళ్ళి ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. ఈరోజు ఎక్కడి వరకు వెళ్తామో, ఏ పెట్రోల్ బంక్లో ఉంటామో చూద్దాం.
రూట్ చూసుకుంటే ఇలాగ ఉందండి. మంచు ఘోరంగా పడుతుంది ఇక్కడ. ఇప్పుడు ఏదో వర్షం పడినట్టు పడుతుంది మంచు, అసలు ఏం కనిపించలేదు. నడుచుకుంటూ వస్తుంటే సార్ మధ్యలో లిఫ్ట్ ఇచ్చండి చాయ్ తాగడానికి అని తీసుకొచ్చారు. బాగానే ఉంటారు మిజోరాం మనుషులు కూడా చాలా మంచోళ్ళండి. కానీ కొన్ని తెగల వల్ల వీళ్ళు ఒకరికొకరు కొట్లాడుకొని భూముల కోసం ఇలా ఫైరింగ్ అయితే చేసుకుంటున్నారండి. మణిపూర్లో అది బాగా ఎక్కువైంది. ఇక్కడ ఇప్పుడు స్టార్ట్ అయిందంట. చూద్దాం, మణిపూర్ బార్డర్ దాకా అయితే వెళ్దాం. అక్కడి నుంచి అయితే మనం డైరెక్ట్ నాగాలాండ్ అయితే వెళ్ళిపోదాం. దగ్గర 8 అవుతుందండి టైము. ఇక్కడ ఇంకా మంచు పడుతూనే ఉంది, అలాగే మేఘాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇంకోటి మెయిన్ ఇక్కడ డస్ట్ అండి. ఈ డస్ట్ వల్లే గొంతుకు మండడాలు, జలుబు, లేనిపోని ఫీవర్లు వచ్చేస్తున్నాయి. లేదంటే పర్లేదు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేచర్ కూడా అంతే బాగుంటుంది. భయపెడుతున్నారు వీళ్ళు కూడా, అంటున్నారు మణిపూర్ వెళ్ళి ఇప్పుడు వరకు ఏమన్నా అయిందా నీకు ట్రావెలింగ్ లాంటి ఏం అవ్వలేదు అన్నాను. అస్సాం బండి లిఫ్ట్ అడిగాం, లేదు లిఫ్ట్ ఇవ్వలేదు. ఏం అవ్వలేదంటే మణిపూర్ వెళ్ళి అన్నీ అయితే నీకు అని అంటున్నాడు. ఇదే ఈ కులాల వల్ల అండి మెయిన్లీ ఇక్కడ. లిఫ్ట్ అయితే దొరికిందండి, ఎక్కడి వరకు తెలియదు, వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఆఫ్టర్నూన్ ఇచ్చాడు అన్న. థ్యాంక్ యూ ధన్యవాద్. వెళ్ళి ఎక్కడైనా ఫ్రెష్ అప్ అవ్వాలా, వెళ్ళి తిప్పినట్లని చూద్దాం. ఎక్కడి వరకు వెళ్తా అక్కడ వరకు. 50 కిలోమీటర్ల దాకా అయితే తీసుకొచ్చారండి. థ్యాంక్ యూ బాయ్. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళాలా. మయన్మార్ బార్డర్ కూడా తొందరగానే దాటేద్దాం మనం. హాయ్. మెయిన్ మనకి ఈ మిజోరాం కానీ, నాగాల్యాండ్ కానీ, మణిపూర్ కానీ, మేఘాలయ కానీ ప్రాబ్లం ఏంటంటే అండి, బాగానే అవన్నీ కొండలు. అసలు మనకు స్టే చేయడానికి పెట్రోల్ బంకులు ఉండవు, అలాగే జనాలు పట్టించుకోరు. అసలు ఒక వాళ్ళు ఇండియాలో ఉండి కూడా ఒక ఇండియన్ కూడా అసలు పట్టించుకోలేని పరిస్థితులు అంటే. ఈ మణిపూర్ అయితే చెప్పాను కదా, ఆల్రెడీ పెద్ద గొడవల కింద ఉంటాయి. కానీ ఈరోజు నేను బార్డర్ దాకా వెళ్తాను, ఈరోజు కానీ రేపు కానీ మణిపూర్. అక్కడ కనుక్కుందాం ఏంటన్నది, లోపల ఏం జరుగుతుందన్నది. మణిపూర్ లోపల వీడియోలు తీయడానికి కూడా ఉండదని అంటున్నారు. ఒకవేళ బార్డర్ దాకా వెళ్ళేసి వచ్చేసి నాగాల్యాండ్ అయితే ఎక్స్ప్లోర్ చేసుకుందాం. చూద్దాం, ఇంకేమైనా లిఫ్ట్ దొరికితే మాత్రం ముందుకు వెళ్ళిపోదాం. వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో ఒక రెస్టారెంట్ ఉందండి. అన్న పోయేటోని కూడా పిలిచాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. పిలిచి ఏదైనా తిను అని అన్నాడు. మన బ్యాగ్ ఇక్కడ పెట్టి బ్రష్ గడ్డ చేస్తాను ఇక్కడే. ఏముందో చూసి తినేద్దాం. చపాతీ ఏదో చేపిస్తున్నాడు. చపాతీ అయితే తీసుకొచ్చారండి అన్న. డబ్బులు ఇస్తా అన్న కూడా వద్దంటున్నాడు. ధన్యవాదం అన్న. ఇది వచ్చేసి పప్పు, పచ్చడి, ఉల్లిపాయ, ఒక 3 చపాతీలు ఇచ్చాడు. రాత్రి కూడా ఏం తినలేదు మనం, బిస్కెట్లే తిన్నాం రాత్రి. ఇప్పుడైతే తినేద్దాం, ఇవి టేస్ట్ చేసేద్దాం. చాలా బాగుంటుందండి దాల్ ఫ్రై. కర్రీతో ఉన్నప్పుడైతే ఫుడ్ బాగా ఇబ్బంది పడేటోళ్ళం. అంటే ఎవరో మనకి సింగిల్కి అయితే ఏదోలాగా అడ్జస్ట్ చేస్తారు, కానీ డబుల్ కదండి. అసలు ఎవరు ఫుడ్డే పెట్టేవారు కాదు, ఎక్కడ పిలిచేవారు కాదు, పట్టించుకునేవారు కాదు. సింగిల్గా ట్రావెల్ చేస్తే మాత్రం చాలామంది రెస్పెక్ట్ ఇస్తారు. చాలామంది వెళ్ళేటప్పుడు చాలామంది మాట్లాడుకుంటూ వెళ్తారు. కానీ సింగిల్గా వెళ్ళడం వల్ల కొంచెం భయం వేస్తుంది నార్త్ ఈస్ట్లో. నాకు నార్త్లో కానీ మన సౌత్లో కానీ అసలు భయమే వేయలేదు, ఇక్కడ భయం వేస్తుంది. ఫుడ్ అయితే తినేసామండి, బయటకు వచ్చేసాం. అయితే స్నానం గడ చేస్తానంటే ముందు వాష్రూమ్ ఉంది వెళ్ళు అని చెప్పి टूरिस्ट है ना అన్న ऑल ओवर इंडिया में है ना वो तो तुम्हारा वॉशरूम यूज करेंगे उसको तो यूज करने दीजिएगा ना అన్న ఆల్రెడీ చెప్పాడండి. తీసుకెళ్తున్నాడు దగ్గరుండి. చాలా ప్రేమ చూపిస్తారండి అసలు ఆ దారిలో, ఎంతో అంటే అంత ప్రేమ. వెళ్దాం ఒకసారి. ముందు ఏదో షాప్ ఉందంట. సార్ అయితే మనకి వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు, స్నానం గడ చేయమన్నారు. కానీ అంతగా వాటర్ రావట్లే, కానీ పర్లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే బాయ్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ముందు హోటల్ అతనిదే, ఈ హోటల్ కూడా అంటండి. ఇక్కడ వర్క్ చేస్తాడు అతను తీసుకొచ్చి ఇక్కడ దింపేసి అతను వెనక్కి వెళ్ళాడు. ఫుడ్ బాగానే పెట్టాడు, మంచిగా ఉంది ఫుడ్. పప్పు, చపాతి,
వెళ్దాం. ఎంత దూరం వెళ్ళగలుగుతాము. అమ్మో పాము. ఈ అన్న అక్కడి నుంచి వచ్చానండి, ఇక్కడ కూర్చోబెట్టేసాను నన్ను. నువ్వు కూర్చో, నువ్వు నడవకో, నేను ఏదో ఒక వెహికల్ పట్టుకుంటా, వెహికల్ పట్టుకొని నీకు పంపిస్తాను, నువ్వు నడిచి వెళ్దావు ఎందుకు అయ్యి అని చెప్పి రోడ్డు మీద నిలబడ్డాడు వెహికల్ కోసం. మన షాప్ వచ్చేసి గ్రీజ్ షాప్ అండి, గ్రీజ్ గట్ట పెడతారు కదా బండ్లకి, ఆ షాపు. వెయిట్ చేస్తున్నాం, వెయిట్ చేస్తున్నాను. నేను వెళ్తా అన్న వదిలితలేదు. ఇప్పుడే చెప్పాను, అప్పుడే బండి అయితే అడిగాడు, ఆపాడు, పరిగెట్టుకుని వెళ్తున్నాడు. మరి మన కోసమే అడుగుతాడు. ఉంటారండి బాబు, ఇంకా ఎన్నిసార్లు చెప్పాలో మీకు. చూసారా అతను ఆప్యాయత, అల్లాడిపోతాడు నా కోసం. లారీ వచ్చేది మీకు. హాయ్ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మా అన్న అయితే బద్మాలు ఎక్కించాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎక్కడి వరకు వెళ్తారో తెలీదు, ఎక్కేసాం, వెళ్ళిపోతాం. ఎంతవరకు అయితే అంతవరకు. మణిపూర్ బార్డర్ వచ్చేసి 55 కిలోమీటర్లు ఉందండి. వెళ్ళిపోతాం ఈవినింగ్ కల్లా. కానీ కొంచెం ఆడతా పాడితే వెళ్దాం, మధ్య మధ్యలో ఏమేమి ఉన్నాయని చూసుకుంటూ వెళ్దాం. ఏటో జీవితం ఎలాగైపోతుందంటే, ఎక్కడ ఉన్నా, ఎక్కడ పడుకుంటున్నా, ఏది మైండ్లోకి ఆలోచించడానికి కూడా రావట్లేదు. పలానా ప్లేస్లోకి వెళ్ళి రోజు స్టే చేద్దామని అన్నట్టు ఇది అలా ముందుకు సాగిపోతున్నాను అంతే. చాలా మంది చెప్పారని చెప్పాను కదండి మణిపూర్ గురించి. చాలా మంది దగ్గర వీడియో తీద్దాం అనుకున్నా, కుదరలేదు. ఎలా చెప్తాను भैया, अभी मणिपुर में क्या हुआ, अभी मैं जाया तो कुछ प्रॉब्लम होता, अभी फायरिंग क्यों होता, नहीं हो रहा बोल के थोड़ा। इसमें मणिपुर में क्या है, 2 जाति का मतलब लड़ाई चल रहा है। तो उसमें एक मणिपुरी जाति है और दूसरा कुकी है। तो ये दोनों में झगड़ा है। जैसे हम बाहर वाले हैं, आसाम रह गए, आपका आंध्रा रह गए, मतलब बाहर के लोगों के साथ उन लोगों का कोई झगड़ा नहीं है। आप जा सकते हैं, तो ऐसे ट्रेवलिंग के लिए आप जा सकते हैं। तो उसमें भी कुछ नियम कानून है उन लोगों का, तो वो मान के चलना पड़ता है। जैसे उन लोग का स्ट्राइक रहेगा तो स्ट्राइक में आपको रुकना पड़ेगा। आप मतलब स्ट्राइक का जो बैरिकेड है तोड़ के आप नहीं जा सकते हैं। तो ऐसा है इन लोग का, तो वो मतलब मान के चलना पड़ता है। आप भी जाओगे ना, आपको कोई दिक्कत नहीं है, आप जा सकते हैं। लेकिन आपको उन लोग का जो कानून है, जो पुलिस वाले जो बोलेगा ना इधर में रुक जाओ, इधर में बैठ जाओ, ऐसे मतलब बैठना है। क्योंकि कभी भी वो दोनों पार्टी की तरफ से फायरिंग चालू हो सकता है। हाँ वैसा ही है। क्योंकि ये लोगों का डर क्यों रहता है मालूम है? ये लोगों का डर रहता है, ये लोग का सिविलियन के पास हथियार रहता है, वही डर रहता है। हमारे कैसा पुलिस वाले के पास हथियार रहता है ना, वो लोग का सिविलियन के पास ओपन हथियार लगे घूमता है। అయితే అక్కడ 2 జాతులు ఉన్నాయంటే మణిపూర్లో, మణిపూరి ఒకటి, కుక్కీ ఒకటి. ఈ 2 జాతుల వాళ్ళకి భూమి విషయంలో అయితే గొడవలు అవుతున్నాయి అక్కడ, ఒకరికొకరు ఫైరింగ్ చేసుకోవడం గట్టానే. మన వాళ్ళు బయట వాళ్ళు వెళ్తే ప్రాబ్లం లేదంటున్నారు, కానీ ఎప్పుడన్నా వాళ్ళిద్దరి మధ్య ఫైరింగ్ అయినప్పుడు వాళ్ళతో పాటు స్ట్రైకులు కానీ అలాంటి మనల్ని కూడా అక్కడ ఉంచేస్తారంట. ఇంకొకటి రూల్స్ కూడా ఉందండి, బార్డర్ నుంచి లారీలు వెళ్ళిపోవడం జరగదండి, అన్నీ ఆఫ్ చేసేస్తారు. అక్కడ ఆఫ్ చేసేసి మార్నింగ్ టైంలో ఒక్కసారి వదులుతారు. ముందు పోలీసు వాళ్ళు ఉంటారు, వెనక పోలీసు వాళ్ళు ఉంటారు, మధ్యలో వెహికల్స్ ఉంటాయి, కొన్ని వెహికల్స్. ఆ 2 కలిపి ఆ లారీలని లోడ్కి పంపిస్తారు లోపలికి. మళ్ళీ అలాగే ఈవినింగ్ వచ్చేటప్పుడు అవి తీసుకొని వస్తారు. మణిపూర్ రూల్ అయితే అలాగుంది. మనం అయితే బార్డర్ దాకా వెళ్దాం, అక్కడ కూడా కొంచెం తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూస్తాను ఉండండి. అసలు ఎప్పుడైనా మీరు మణిపూర్ వెళ్దాం అనుకుంటే మాత్రం కంపల్సరీ యూజ్ అవుతుంది ఈ వీడియో మీకు. ఇదే వెహికల్ అండి మనల్ని దింపింది. వాళ్ళు అయితే లెఫ్ట్కి వెళ్ళిపోతున్నారు, మన ఒక సిటీలో అయితే దింపేశారు. మనం ఇక్కడ ముందుకి రైట్కి వెళ్ళాలండి. 1 కిలోమీటర్న్నర 2 కిలోమీటర్లు నడుచుకొని వెళ్ళి అక్కడి నుంచి రైట్కి వెళ్ళిపోతే మనం మణిపూర్ బార్డర్ సైడ్ అయితే వెళ్ళచ్చు. అన్న వాళ్ళని అడిగానండి ముందు దాకా దింపుతారని, మనోడు దింపుతా అన్నాడు. థ్యాంక్ యూ భయ్యా. అక్కడ మనకి రైట్ ఉంది, ఆ రైట్కి తీసుకెళ్తే మనం అక్కడి నుంచి మణిపూర్ బార్డర్కి అయితే వెళ్ళిపోవచ్చు. మన వాళ్ళు అయితే ఛాయ్ తాగుదాం అంటున్నారు, రోజుకి ఇది 2వ ఛాయ్. టిఫిన్ కూడా మంచిగానే చేసాం. ఛాయ్ తాగేసి ముందుకైతే వెళ్దాం. ఆటో అక్కడ పెట్టేశారు. వీళ్ళు కర్ణాటకలో ఉండేవారంటే అండి, బెంగళూరులో 12 సంవత్సరాలు ఉన్నారంట. భలే మాట్లాడుతున్నారు కర్ణాటక అయితే, తెలుగు కూడా కొంచెం అర్థమవుతుందంట. మనోడైతే ప్రభాస్ కోసం కోసేసుకుంటా అంటున్నాడు. మొత్తానికి అయితే ఒక రూమ్కి అయితే వచ్చానండి. ఈ రూమ్ ఎలా వచ్చిందంటే మనకి ఒక పోలీస్ అతను అయితే లిఫ్ట్ ఇచ్చాడండి. ఆ వీడియో తీయలేదు నేను. అక్కడ ఒక అన్న వాళ్ళ దగ్గర తీసుకెళ్ళాడు అతను, షాపు ఇంత పెద్దది మనకి ఇచ్చాడు. ఇది ఏంటంటే భుజీ, ఇది తిన్న స్పాడ్ను, కానీ ఇంత పెద్ద భుజీ ఇచ్చాడు. వాళ్ళ ఆప్యాయతగా ఇచ్చారని తీసుకోకపోతే బాగోదని తీసుకున్నాను. అలాగే మనకి వాళ్ళ వర్కర్స్ మొత్తం మార్వాడి షాపుల టైపు, ముస్లిం మొత్తం ఆ వర్కర్స్ అందరూ ఉంటున్నారు. అలాంటి రూమ్ నాకు ఒకటి ఇచ్చారు స్టే చేయడానికి.
మనకి మణిపూర్ బార్డర్ వచ్చేసి ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఉందండి. రేపు మార్నింగ్ వెళ్దాం, అక్కడ పూర్తిగా తెలుసుకుందాం. అక్కడ ఏంటి ఎంట్రీ చాలా టఫ్ ఉంటుంది అంటున్నారు. లోపలికి వెళ్ళడానికి ఒకేసారి వెహికల్ పంపిస్తారంట, మార్నింగ్ ఒకేసారి ఈవినింగ్ వస్తాయంట. అవన్నీ కనుక్కొని మీకు తెలియజేస్తాను. వీడియో ఇంకా చాలా ఉందండి, రేపు జర్నీ కూడా ఇందులోనే వస్తుంది. ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. రాత్రి చాలా 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 భయపడ్డాను, మీరు చూసామంటారు. ఈ రోజు అయితే ప్రశాంతంగా పడుకోవచ్చు. అన్న వాళ్ళు ఫుడ్ కూడా తీసుకొని వస్తా అన్నారు. ఇంక హ్యాపీ ఉంటాను. మరి కలుద్దాం రేపు మార్నింగ్. బాయ్ బాయ్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మనమైతే రాత్రి ఉన్న రూమ్ కాడి నుంచి అయితే వచ్చేసాం. దూరం నడుచుకుని అయితే వచ్చేసానండి. మణిపూర్కి దగ్గరలో ఉన్నాను, ఒక 20 కిలోమీటర్ల దూరంలోని. ఫుడ్ ఆకలేస్తుందని ఇక్కడ ఆగాను. ఇక్కడ మొత్తం చికెన్ ఎక్కువ తింటలేదండి, చాలా తక్కువ తింటున్నారు. చేప ఎక్కువ తింటున్నారు ఇక్కడ, అలాగే వెజిటేబుల్ బాగా తింటారు. చూద్దాం, ఇంకా దగ్గరలో ఉందాం కాబట్టి మణిపూర్ వెళ్ళి అక్కడ ఏంటి విషయాలన్నీ మీకు తెలియజేస్తాను. చూస్తూనే ఉండండి. రైస్ వచ్చేసి బంగాళదుంప కూర అండి, ఒక అప్పడం అయితే ఇచ్చాడు మనకి. నెక్స్ట్ చేపల కూర ఒక ఇది కంపల్సరీ ఇస్తారండి, పప్పు. నెక్స్ట్ దెబ్బకే ఆ హోటల్ కాడ అయితే ఫుడ్ తినేసి మళ్ళీ రోడ్డుకి అయితే వచ్చేసామండి. ఇదే మణిపూర్కి వెళ్ళే రోడ్డు అయితే. వెహికల్స్ అయితే అస్సలు రావట్లేదు. ఇంకో రోడ్డు అయితే నిర్మిస్తున్నారండి. నిన్న మనం మిజోరాం నుంచి వచ్చే రోడ్డు అది వచ్చేసి మొత్తం ఫ్లైఓవర్ల మీద నుంచి ఉంది. అది డైరెక్ట్ మణిపూర్ బార్డర్కి వెళ్ళిపోతుందంట. మరి ఈ టైంలో లారీలు కూడా రావట్లేదు, మరి ఎందుకో. మనం నడుచుకుంటూ వస్తుంటే అన్న వాళ్ళు కనిపించారు. ఇక్కడ ఒక 20 కిలోమీటర్లు తీసుకొచ్చారండి. వీళ్ళు కూడా అదే చెప్తున్నారు, బార్డర్ దాకా వెళ్ళు, వెనక్కి వచ్చే నీకు ఏమైనా హెల్ప్ కావాలంటే సపోర్ట్ చేస్తా అయ్యి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. వెళ్తా బాయ్ అన్న. అయితే ఒక 25 కిలోమీటర్లు ఉందండి ఇక్కడ నుంచి. 25 కిలోమీటర్లు మనం వెళ్ళిపోతే 25 కిలోమీటర్లు మనం వెళ్ళిపోతే బార్డర్ అయితే వచ్చేస్తుంది, మణిపూర్ బార్డరు. ఏం మణిపూర్ ఏమో, ఇప్పటికి 100 మాట్లాడినాను మణిపూర్ గురించి జనాల దగ్గర. ఎలా ఉంటుందో చూడాలి అప్పుడు వెళ్ళి. ఇక్కడ వరుపాలలో ఎక్కువ అండి, అలాగే తేయాకు కాఫీ ట్రీస్ అంటారు కదా, అవి కూడా అస్సాంలో ఎక్కువ. దగ్గర దగ్గర ఈ అస్సాం మొత్తం తేయాకు పంటలే ఎక్కువ పండిస్తారండి. మనకి అక్కడక్కడ వరి పొలాలు కూడా. వీళ్ళు కూడా ఎక్కువ రైసే తింటున్నారు. ఈ చపాతీ గట్ట అలాంటివి ఏం కాకుండా రైస్ ఎక్కువ తింటున్నారు వీళ్ళు. ఇప్పుడు ఒక బైక్ వాళ్ళు అయితే ఎక్కించుకున్నారండి. ఎక్కించుకున్న తర్వాత వాళ్ళు ఈ లారీని అయితే ఆపారు. మన వాళ్ళు బార్డర్ దాకా తీసుకెళ్ళి, థ్యాంక్స్ అన్న, బార్డర్ దాకా తీసుకెళ్ళని. నిన్న మొన్న కానీ బార్డర్లో కూడా గొడవలు అయినాయి అంటండి బాగానే, ఆర్మీ వాళ్ళకి వాళ్ళకనే. మరి మీరు వెళ్తే ఎలా ఉంటుందో చూద్దాం. అన్నకి వీడియో కావాలంట. హాయ్ హాయ్ బోలో హాయ్. आपका नाम है ना? अच्छा, ये असम का है आप? असम का है. అన్న అయితే లారీ అయితే బాగానే ఉందండి. ఒక 2 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మనోడు దింపిన కానించి బార్డర్ వెళ్ళిపోయాం. మధ్యాహ్నం 1 గంట 2 గంటలకి వెళ్ళిపోయాం. చూద్దాం మళ్ళీ అక్కడి నుంచి ఏమవుతుంది అన్నది. మనకి బార్డర్ దగ్గరలో ఇక కొండలు స్టార్ట్ అయిపోయినాయండి. వీళ్ళ ఫేస్ కట్లు కూడా మారిపోయినాయి ఇక్కడ. అయితే ఈ అన్న మనకి నాగాలాండ్ తీసుకెళ్ళిపోతా అంటున్నాడు. నేను తొందరగా మణిపూర్ బార్డర్కి అయితే వెళ్ళేసి మళ్ళీ వాపస్ అక్కడ ఏంటన్నది చూసేసుకొని మళ్ళీ వాపస్ వచ్చేలా బార్డర్కి 2 కిలోమీటర్ల దూరంలో మనోడు పెట్రోల్ బంక్ కాడ, ఈ పెట్రోల్ ట్యాంకర్ అండి ఇది, పెట్రోల్ బంక్ కాడ ఖాళీ చేసుకుంటాడంట. నువ్వు తొందరగా వస్తే మళ్ళీ దిమ్మాపూర్ అని అండి, మనకి అస్సాము నాగాలాండ్ బార్డర్ అది, అక్కడికి అయితే తీసుకెళ్ళిపోతున్నాడు. ఇంకా హ్యాపీ 149 కిలోమీటర్ ఉంది. మనం అయితే తొందరగా వెళ్ళి వచ్చేయడం బెటర్. ఆడికి అన్న అయితే దింపేసాడండి. మనం అయితే ఒకసారి బార్డర్ దాకా వెళ్ళి అయితే వస్తాం, ఎలా ఉంటుందో చూద్దాం. అక్కడ ఏంటో విశేషాలని తెలియజేస్తా. మళ్ళీ వాపస్ అన్న దగ్గరికి ఫాస్ట్గా వచ్చేయాలా. మనం మణిపూర్లోకి అయితే ఎంట్రీ అయిపోయామండి. అయితే చాలా కండిషన్లు ఉన్నాయి, అలాగే చాలా భయంకరమైన వారే అనొచ్చు ఈ మణిపూర్లోనే వాళ్ళు చెప్పడం బట్టి. తిరగొద్దని అంటున్నారు. అయితే చెప్పాను కదండి, నాకు ఇందాక ఒక అన్న పరిచయం అయ్యాడు, అదే మనకి లారీలో తీసుకొచ్చిన అన్న దిమ్మాపూర్ వెళ్ళిపోతాడంట. మళ్ళీ అతని దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను నేను. ఏదైనా లిఫ్ట్ జరిగితే అతని దగ్గరికి వెళ్ళిపోవచ్చు. 2 కిలోమీటర్ల ముందు ఆపేసాడు. చూద్దాం, ఏదైనా దొరికితే తొందరగా వెళ్ళిపోతే ఖాళీ చేసే టైంకి మనం కూడా వెళ్ళిపోవచ్చు. రోజు ఒక 5-6 అలాగే చంపేసుకుంటున్నారంటండి అంకుల్ చెప్తున్నాడు. ఇప్పటికి అభి తక్ ఇప్పటికీ కాల్చుకొని చెప్తున్నారంట అక్కడ. ఎందుకు లేని పని రిస్క్, మనకి బతుకుంటే ఏదైనా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, కానీ పోయి మనం సత్తాం అందులోని. అభి పోయి అబోలో आप तो ऐसे मरने के लिए आए आंध्र प्रदेश से। किधर मरने को? मणिपुर में। मणिपुर में गंडे का चल रहा है, तो आपको देखने से भी ऐसे गोली मार देगा। बोलेगा यही तो है।
है कि नहीं? हाँ, हाँ। वैसे लग रहा है आपको देखने से। कोई भी पेन पढ़ लिया है ఆర్మీ फौजी का, आर्मी का, है कि नहीं? అన్న ఆంధ్రప్రదేశ్ వచ్చి మణిపూర్లో సావడానికి అని అంటున్నాడు. अब देखिए इसीलिए మంది ఇదే ఇందాక లారీ వచ్చేసాను కదండి. आंध्र प्रदेश से घूम के चला जाइए तो हाँ। ठीक रहेगा। సై సై हाँ। అన్నతో పాటు నాగాలాండ్ వెళ్ళిపోదాం, దిమ్మాపూర్. రేపు వీడియో చాలా బాగుంటుందండి, నెక్స్ట్ వచ్చే వీడియో. ఎందుకంటే కుక్కలను వండుకొని తింటారు, అది ఏంటి అసలు అక్కడ కప్పలు గట్రా వండుకొని తింటారంట. ఆ వీడియో మొత్తం నేను మాక్సిమం ట్రై చేస్తా తీయడానికి, తీసి మీకు చూపిస్తా. ఈ రోజు ఇతనితో ఎంత దూరం జర్నీ చేస్తామో చూద్దాం. అన్న వాళ్ళు కూడా అంటున్నారండి, అన్న వాళ్ళు మణిపూర్ వాళ్ళు అంటే అండి అన్న వాళ్ళని. అవి అभी भी हो रहा उधर अभी भी है इधर। कौन लेके जा रहा पता अभी नहीं हो रहा. मालूम है हाँ मणिपुरी वाला कुकी ने। कुकी. हाँ हाँ, उन लोग कहाँ से, म्यांमार से आते हैं ना? म्यांमार इंडिया है, का है. इंडिया है, म्यांमार है। हाँ. एक ही है ना, तो हाँ, एक ही आदमी है ना। అదండి మరి वही न्यूज़ వీళ్ళు ఏమంటున్నారు విన్నారు కదా, ఆంధ్రప్రదేశ్ వచ్చి మణిపూర్లో సావడానికి అంటున్నారు. వద్దు, మనం వెళ్ళిపోదాం, నాగాలాండ్ వెళ్ళిపోదాం. వెహికల్ అయితే బయలుదేరిందండి ఇప్పుడే. జస్ట్ లోడ్ అయితే మొత్తం దింపేశారు, పెట్రోల్ మొత్తం ఇక్కడే దింపారు. బాయ్ అన్న, ఈ అన్న వాళ్ళు భలే మాట్లాడారు. భయ్యా బాయ్. ఇక్కడ ఫుట్బాల్ బాగా ఆడతారండి. ఫుట్బాల్ ఇక్కడ ఈ నార్త్ ఈస్ట్ లో ఫుట్బాల్ బాగా ఆడతారండి. కుర్రోళ్ళు చూడండి ఎలా ఆడుతున్నారు ఫుట్బాల్. ఈ రోజుకైతే అన్నతోనే ఉంటానండి నైట్ అంతానే. రేపు మార్నింగ్ మనం అది ఊరి పేరు మర్చిపోయాను వల్ల. ఇప్పుడు మనం వచ్చిన లారీ అయితే అదేనండి. ఈ రోజంతా అన్నతోనే ఉండిపోతాను. రేపు మార్నింగ్ మనం దిమ్మాపూర్ వెళ్తామండి. చాలా అంటే చాలా బాగుంటుంది రేపు వచ్చే వీడియో. అక్కడ ఒక మార్కెట్ ఉంటుంది, ఆ మార్కెట్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను కంపల్సరీ. ఇంతటితో మరి ఉంటాను. ఈ వీడియో సమాప్తం చేస్తున్నా. రేపు మార్నింగ్ మరి ఇంకొక కొత్త వీడియోతో వస్తాను. ఆ వీడియో అయితే అదిరిపోద్ది. ఈ 2 రోజులు సోదున్నా. రేపు వచ్చే దాంట్లో కంటెంట్ అయితే ఉంటుంది, పూర్తిగా చూడండి.